ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చినుకు పడితే వణుకు మొదలవుతోంది. గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వానలకు జనం చిగురుటాకులో వణికిపోతున్నారు. ఇక వాగులు, వంకలు, చెరువులు అలుగులు పోస్తున్నాయి. రిజర్వాయర్లు నిండిపోవడంతో గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక తెలంగాణలో కుంభవృష్టి కుమ్మేస్తోంది. 33 జిల్లాల పరిధిలోని 621 మండలాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా తెలంగాణలోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అటు ఏపీలోనూ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఇక భారీ వర్షాలకు వేరువేరు ఘటనల్లో నలుగురు మృతి చెందారు. విజయవాడ, గుంటూరు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలతో పొంగి పొర్లుతున్నాయి వాగులు, వంకలు. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలతో వేలాది ఎకరాలు పంట నష్టం జరిగింది. పలు చోట్ల రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుకోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కొండలరావు ఫోన్ లైన్లో అందిస్తారు. కొండలరావు, గుడ్ మార్నింగ్ ప్రియాంక. ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా వాయుగుండం ఏదైతే బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. నిన్న ఈ రోజు కూడా భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో పడుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. మరోపక్క ఏదైతే ప్రాజెక్టు కూడా జలకలు సంతరించుకుంటున్నాయి. అసలు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కావచ్చు, ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, మరోపక్క కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కృష్ణా బ్యారేజీ కూడా అన్ని గేట్లు ఎత్తి నీరు కూడా విడుదల చేయడం జరుగుతుంది. మరోపక్క ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా అప్రమత్తం చేసే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్న నేపథ్యం అయితే కనపడుతుంది. మరొక ఏదైతే నిన్న ఉదయం నుంచి కూడా ఎడుదరపని వర్షం బాగా పడుతున్న నేపథ్యంలో రోడ్లపైకి నీళ్లు వస్తున్న నేపథ్యం ప్రజలు కూడా బాగా ఇబ్బంది పడుతున్న నేపథ్యం కనపడుతుంది. ఎటు కూడా రాకపోకలు కూడా అంతరాయం కలిగిన నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే NH-16 పైన కూడా కాజా టోల్ గేట్ దగ్గర భారీగా నీళ్లు రావడంతో నిన్న తీవ్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవటం జరిగింది. మరోపక్క ఏదైతే అమరావతి గుంటూరు మార్గ మధ్యంలో ఏదైతే వాగు ఉందో ఆ వాగు కూడా పొంగి పొదులుతున్న నేపథ్యంలో అమరావతికి కూడా నిన్న రాకపోకలు అంతరాయం కలిగింది. ఈ రోజు కూడా ఉదయం నుంచి కూడా చిరుజల్లులు పడుతున్న నేపథ్యంలో ఏదైతే అల్లూరు సీతారామరాజు జిల్లా కావచ్చు, కోనసీమ, ఏలూరు, NTR, కృష్ణా జిల్లా, మరోపక్క గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో కూడా ఈ రోజు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. మిగతా జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షం కూడా పడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. మరోపక్క ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరికొద్దిసేపట్లో ఈ వర్షాల మీద కూడా వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించనున్నట్టు కూడా తెలుస్తుంది. దీని మీద ఒక సమీక్ష నిర్వహించి కలెక్టర్లు అందరికీ కూడా ఆదేశాలు జారీ చేయనున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రాణ నష్టం జరగకుండా చూసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. నిన్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో కూడా మాట్లాడటం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. మరోపక్క నిన్న ఏదైతే కురిసిన భారీ వర్షానికి రాష్ట్రంలో 9 ప్రాణాలు కోల్పోయిన సందర్భాన్ని కూడా గుర్తు చేసి ఇక నుంచి కూడా ప్రాణ నష్టం కలగకుండా ప్రజలెవరూ కూడా ఏదైతే వర్షం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్ళొద్దంటూ కూడా వాగులు, వంకలు పొర్లుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అటు మంత్రులు కావచ్చు, ఇటు జిల్లా కలెక్టర్లు కూడా ప్రజలకు చెప్పడం జరిగింది. భారీగా ఏదైతే వర్షపాతం నమోదైన ప్రాంతం అయితే బాపట్ల జిల్లాలో భారీగా ఎక్కువగా 27% వర్షపాతం నమోదైనట్టు కూడా తెలుస్తుంది. మరోపక్క గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లాలో కూడా 22%, 17%గా కూడా వర్షపాతం నమోదైంది. టోటల్ గా ఏదైతే కనుక సేపట్లో ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని మీద కూడా ఒక సమీక్ష నిర్వహించి ఏదైతే పంటలు నష్టం కూడా జరుగుతున్న నేపథ్యం కనపడుతుంది. అయితే పల్నాడు జిల్లా, ఇటు బాపట్ల జిల్లాలో కూడా ఎక్కువ పొలాల్లోకి నీళ్లు వెళ్లటంతో కూడా ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. పంట నష్టం కూడా జరిగిన సందర్భం కూడా కనపడుతుంది కూడా. ఈ నేపథ్యంలో కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి ఎంతవరకు పంట నష్టం జరిగిందనే దాని మీద కూడా
ఒక నివేదిక కూడా కలెక్టర్లు ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తున్న సందర్భం అయితే ఉంది. మొత్తంగా ఈ రోజు రేపు కూడా వర్షం ప్రభావం ఉంది కాబట్టి ఈ రోజు రేపు గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు అన్ని కూడా సెలవు ప్రకటిస్తున్నట్టు కూడా కలెక్టర్లు చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కలెక్టర్లు ఈ రోజు రేపు గుంటూరు, ప్రకాశం, ఏదైతే పల్నాడు జిల్లాల్లో ఉన్న స్కూల్స్ అన్నిటి కూడా సెలవు ప్రకటించడం కూడా జరిగింది. ఈ రోజు కూడా ఉదయం నుంచి కూడా కొంచెం తేలికపాటి వర్షాలు పడుతున్న నేపథ్యంలో మధ్యాహ్నానికి అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు రేపు వర్ష ప్రభావం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పిన నేపథ్యం అయితే కనపడుతున్నాయి. మరోపక్క ఏదైతే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా రాత్రి విజయవాడలో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించి ఏదైతే డ్రైనేజీకి సంబంధించి ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు కూడా త్వరగా పూడికలు తీసే విధంగా కూడా చర్యలు చేపట్టాలని కూడా చెప్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. అక్రమాలు ఏదైతే ఆక్రమణలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగించి చర్యలు తీసుకోవాలి. ఆక్రమణలు ఉండటం వల్లే ఈ డ్రైనేజీ ప్రాబ్లం వస్తుందంటూ కూడా నిన్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ విజయవాడలో కూడా పర్యటించిన నేపథ్యంలో వీటన్నిటిని మున్సిపల్ శాఖను కూడా అలర్ట్ చేసి అన్నిటి అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. ప్రియాంక. రైట్ కొండలరావు, థ్యాంక్ యూ. ఇక తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్. ప్రియాంక, వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరించిన ప్రకారం 2 రోజులుగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. నిన్నటి నుంచి ప్రారంభమైన భారీ వర్షాలు ఈ రోజు కొనసాగుతున్నాయి. 3 రోజుల పాటు వరుసగా ఉంటుంది భారీ వర్షం అని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఈ రోజు 2వ రోజు కొనసాగుతున్న పరిస్థితి. 2వ రోజు కూడా తెలంగాణలోని 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ విడుదల చేయడం జరిగింది. మరో 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ విడుదల చేయడం జరిగింది. ఆరెంజ్ అలర్ట్ అంటే అతి భారీ వర్షాలు అని అర్థం. ఇక రెడ్ అలర్ట్ అంటే అసాధారణ భారీ వర్షాలని కూడా అర్థం వస్తుంది. ఈ ప్రకారం చూసుకున్నట్లయితే వికారాబాద్, మెదక్, అలాగే సంగారెడ్డి జిల్లాలు రెడ్ అలర్ట్ పరిధిలో ఉన్నాయి. మిగతా 7 జిల్లాలు ఆరెంజ్ అలర్ట్ లో ఉన్న పరిస్థితి. ఇది నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే అటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, వికారాబాద్, సూర్యాపేట, నగర్ కర్నూల్, వికారాబాద్ తో పాటు నగర్ కర్నూల్ మరొక ప్రాంతం వనపర్తి, ఇలా ఈ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని చంద్రగూడ మండలం మోదుకూరు ఒకటైతే మోదుకూరులో అత్యధిక భారీ వర్షం 127.5 మిల్లీమీటర్ల వర్షం నమోదు కాగా, మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని అదే జడ్చర్ల మండల కేంద్రంలో 106.0 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. వికారాబాద్ జిల్లా పరిధిలో 124.8 మిల్లీమీటర్లు, సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో 121.8, అలాగే నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునూతల మండలం వెల్టూరు గ్రామంలో 118.5 మిల్లీమీటర్లు, వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని అదే దోమ మండల కేంద్రంలో 118.5 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ఎల్లికల్ గ్రామంలో 118.5%, అలాగే వనపర్తి
వనపర్తి జిల్లా గణపూర్ మండలంలోని గణపూర్ మండల కేంద్రంలోనే 117.3 మిల్లీమీటర్లు వర్షపాతం కురిసినట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది అతి భారీ వర్షంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ప్రాంతాల్లో ఒక భారీ వర్షాలు, ఆ తర్వాత మోస్తరు వర్షాలు కురిసిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ రోజు కూడా ఇదే వాతావరణం ఉండడంతో వాతావరణ కేంద్రం ప్రమాద సూచికలు జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాము. ప్రభుత్వం ఇప్పటికే 3 రోజుల పాటు బళ్ళకు కూడా పిల్లలకు ముందస్తు జాగ్రత్తగా బడికి వెళ్లే విద్యార్థులకు సెలవు ప్రకటించడం జరిగింది. నిన్న సీఎం కమాండ్ కంట్రోల్ కేంద్రంగా రివ్యూ చేశారు. అంటే రెవెన్యూ అధికారులతో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష చేసి తన సూచనలు ఇవ్వడం, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు 11 గంటలకు కాసేపట్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష జరగనుంది. సచివాలయంలో మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఈ తాజా పరిస్థితులపైన, వరద పరిస్థితులపైన అలాగే దానికి తగిన విధంగా జాగ్రత్తల పైన సమీక్ష జరిపే అవకాశం ఉంది అన్నింటిలో తెలుస్తా ఉంది. మొత్తం మీద ప్రభుత్వం అయితే అప్రమత్తంగా ఉంది. యంత్రాంగం అంతా ఇప్పటికే డిఆర్ఎఫ్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ ను అప్రమత్తం చేసింది. హైదరాబాద్ పరిధిలో అయితే హైడ్రా అప్రమత్తంగా ఉంది. మొత్తం మీద వర్షగా కురుస్తున్న వర్షాలతో ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. మరొక వైపు ఇటు జలాశయాలకు కూడా భారీ వరద చేరుకుంటా ఉంటుంది. ఈ నగరంలో కురిసిన వర్షాలకు ఒకవైపు చూసుకున్నట్లయితే జంట జలాశయాల మట్టాలను కూడా చూసుకున్నట్లయితే చారిత్రాత్మక జంట జలాశయాలు ఇవి హిమాయత్ సాగర్, గండిపేట. ఇవి గ్రేటర్ హైదరాబాద్ కు తాగునీటిని అందిస్తున్నాయి కొన్ని దశాబ్దాల కాలంగా. అందులో ఒకటి హిమాయత్ సాగర్ రిజర్వాయర్ ఇప్పటికే పూర్తిగా నిండుకుండలా నిండి 4 గేట్లు తెరవడం జరిగింది. 3 ఫీట్ల ఎత్తు వరకు 4 గేట్లను ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఉస్మాన్ సాగర్ ఇంకా గేట్లు తెరవలేదు కానీ భారీగా వరద అయితే ఉస్మాన్ సాగర్ గండిపేట అంటాము, దీనికి భారీ వరద అయితే చేరుకుంటున్న పరిస్థితి. అలాగే మరొక చారిత్రాత్మకమైనటువంటి నగర నడిబొడ్డున ఉన్నటువంటి జలాశయం హుసేన్ సాగర్ కూడా నిండు కుండలా మారింది. అది దానికి గరిష్ట నీటి మట్టం 513.41 మీటర్లు అయితే ఇప్పటి వరకు 513.33 మీటర్ల వరకు ఈ నీటి మట్టం చేరుకుంది. ఎప్పటికప్పుడు అంటే ప్రభుత్వం ఈ నీటి మట్టాలను పరిశీలిస్తా ఉంది. ఎందుకంటే దీనికి గేట్లు పెద్దగా లేవు కాబట్టి దీని మట్టాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ కింది లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేస్తా ఉంది. అలాగే హిమాయత్ సాగర్ గేట్లు తెరవడం వల్ల 4 గేట్లు తెరవడం వల్ల మూసీలో నీటి మట్ట ప్రవాహం పెరిగింది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను కూడా హైదరాబాద్ కలెక్టరేట్ అలాగే జిహెచ్ఎంసీ యంత్రాంగం మొత్తం అప్రమత్తం చేసి అక్కడ నిఘా పెంచడం జరిగింది. ప్రియాంక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.